మోడీ సర్కార్ అయితే ఓ పక్కన వక్ఫ్ బిల్లు ఆల్రెడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించింది. యాక్చువల్గా ఈ సెషన్లోనే అమలు చేస్తామన్నారు. ఆ తర్వాత అది స్వయంగా నరేంద్ర మోడీని మన మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ తర్వాత ప్రకటించారు. కానీ బంగ్లాదేశ్ పరిణామాలు లేదా ట్రంప్ అక్కడ గద్దెనెక్కేదాకా కొంత వెయిట్ చేయాలనుకున్నారు. కానీ అది ఆగుతా వచ్చే బడ్జెట్ సెషన్స్ దాకా ఆపుకుంటూ వచ్చారు. మరొక వైపున వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికలు ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాలన్నటువంటి అంశం కూడా ఖచ్చితంగా జరిపి తీరుతామన్నట్టు నరేంద్ర మోడీ అది 2027-28లో జరుగుతుందంటూ పలువురు మాట్లాడినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ మహారాష్ట్ర ఎన్నికలు హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది కాబట్టి ఇక ఆగిపోతారు అనుకున్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ పార్లమెంటు ముందుకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తీసుకొస్తున్నారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలనకి ఇది ప్రభుత్వం పంపబోతోంది. అంటే ఇది కూడా దాదాపుగా ఓ రకంగా పార్లమెంటరీ కమిటీ మళ్ళీ వీళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. ఇదంతా అంటే ఎట్టి పరిస్థితుల్లో బిల్లు అయితే ఇప్పటి నుంచి పెట్టుకుని వస్తే ఒక 6 నెలలు ఏడాదిలోపు తీసుకొచ్చి అమలు చేయబోతున్నాం అన్నటువంటిది ఇక్కడ సంకేతం ఇస్తున్నట్టయింది. జమిలీ ఎన్నికలైతే ఖాయం అన్న సంకేతం.